వెల్కమ్ టు సిటీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వెల్కమ్ టు న్యూస్ బులెటిన్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ భేటీ. స్టేట్ లో తాజా పరిణామాలపై కీలక చర్చ. లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు. ముగిసిన ఖైరతాబాద్ బడా వినాయకుని నిమజ్జనం. అశేష భక్తజనం మధ్య గంగమ్మ ఒడికి చేరిన మహాగణపతి. నిమజ్జనానికి భారీగా తరలివస్తున్న గణనాథులు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో భక్తుల కోలాహలం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఇవాళ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎంను మర్యాదపూర్వకంగా కలిసినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ను సీఎం శాలువా కప్పి అభినందించారు. అనంతరం ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ అంశంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. పది రోజుల్లో పీసీసీ కమిటీలు నియమించబోతున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ విషయంలో స్పీడ్ పెంచనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ల కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ గ్యాప్ లో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై పీసీసీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అలాగే బీసీ రిజర్వేషన్ల విషయంలో త్వరలోనే కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ యోచిస్తోంది. ఈ అంశాలపై కూడా సీఎం పీసీసీ చీఫ్ చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై ఇటీవల కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం విదితమే. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కవిత శ్రేణుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కవిత చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందిస్తూ తనపై ఆరోపణలు చేస్తున్న వారి విఘ్నతకే దానిని వదిలివేస్తున్నానన్నారు. ఉద్యమం నుంచి 25 ఏళ్లుగా తన ప్రస్థానం తెరిచిన పుస్తకమని ఆయన అన్నారు. ఇటీవల తనపైన పార్టీపైన కొందరు ఆరోపణలు చేశారని, అయితే అవి ఎందుకు చేశారో, ఎవరి లబ్ధి కోసం చేశారో వారి విఘ్నతకే వదిలేస్తున్నానని హరీష్ రావు పేర్కొన్నారు. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ పైన హరీష్ రావు విమర్శలు చేశారు. కేసీఆర్ గత 10 ఏళ్లుగా నిర్మించిన ఒక్కో వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు రాష్ట్రంలో రైతులు యూరియా దొరకక ఇబ్బంది పడుతుంటే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ముందున్న కర్తవ్యమని హరీష్ రావు అన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడు రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయనకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లోక్సభ సభ్యుడినైన తాను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉందని, తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయనకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లోక్సభ సభ్యుడైన తాను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉందని, తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది.
రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన ఖైరతాబాద్ బడా వినాయకుని నిమజ్జన శోభాయాత్ర ముగిసింది. రాజ్ దూత సర్కిల్, టెలిఫోన్ భవన్, ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం మీదుగా క్రేన్ నెంబర్ 4 కు చేరుకుని అశేష భక్తజనం మధ్య మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. బడా గణపతి మహాశోభాయాత్ర సందర్భంగా ట్యాంక్ బండ్ చుట్టుపక్కల జనం కిక్కిరిసిపోయారు. మరోవైపు హుసేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన 30 క్రేన్ల వద్ద వినాయకుల నిమజ్జనం అవిరామంగా జరిగింది. దాదాపు 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన ఖైరతాబాద్ బడా వినాయకుని నిమజ్జన శోభాయాత్ర ముగిసింది. రాజ్దూత్ సర్కిల్, టెలిఫోన్ భవన్, ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం మీదుగా క్రేన్ నెంబర్ 4 కు చేరుకుని అశేష భక్తజనం మధ్య మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. బడా గణపతి మహాశోభాయాత్ర సందర్భంగా ట్యాంక్ బండ్ చుట్టుపక్కల జనం కిక్కిరిసిపోయారు. మరోవైపు హుసేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన 30 క్రేన్ల వద్ద వినాయకుల నిమజ్జనం అవిరామంగా జరిగింది. దాదాపు 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లంబోదరుడి నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ ముస్తాబైంది. మహానగరంలో గణేష్ నిమజ్జనాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. 54 కోట్లతో నగర వ్యాప్తంగా నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించింది. గణేష్ ఉత్సవ సమితులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జనం జరిగే హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ తో పాటు 20 ప్రధాన చెరువులు, 74 కృత్రిమ కొలనుల వద్ద ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో దాదాపు 1,50,000 విగ్రహాలు నిమజ్జనం కాగా ఇవాల్టి మహాక్రతువులో ఖైరతాబాద్, బాలాపూర్, గణేష్లతో సహా దాదాపు 50,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, విద్యుత్ సహా వివిధ శాఖలతో ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. 15,000 మంది సిబ్బందితో గణేష్ నిమజ్జనానికి సిద్ధమైన బల్దియా 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనం సాఫీగా, వేగంగా జరిగేలా 11 పెద్ద క్రేన్లతో సహా 40 క్రేన్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుండగా ట్యాంక్ బండ్ వైపు ఏర్పాటు చేసిన క్రేన్ వద్ద బాలాపూర్ గణేష్ నిమజ్జనం చేయనున్నారు.
ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.